ఇప్పుడు నేను శ్రీరామకర్ణామృతాన్ని చదువుతున్నాను. సోం శ్రీ గణాధిపతయే నమో నమః. శ్రీ బుద్ధితో శ్రీ సిద్ధి బుద్ధితో సర్వశుభములు ఇచ్చి ఆది నుండి మృక్కులందువాడా. శ్రీ సిద్ధి బుద్ధితో సర్వశుభములు ఇచ్చి ఆది నుండి మృక్కులందువాడా. మెచ్చియు భక్తితో మొరపెట్టిన నీకు కష్టములిడేచ్చు గణపతయ్యా. మృక్కువాడను నీ పాద పద్మములకు కుడి తట్టు తొండంబు ఇరుపార్సులింతులు పరశివు కమలంబు జపమాల లడ్డు పాత్ర నలుచేతులన్ గలిగి సప్తద్వీప కలయిక మహీద్వీపమందు ప్రభాదేవి నీడలో వెలసిన పుత్ర గణపతి నీకు నే మృక్కులిడుదు. శ్రీయంజనీ పుత్ర సహరామ భ్రాతృన్ సంసేవితం సర్వదేవాదిపూజ్యం భద్రాద్రిరామో సీతావిరాజో ప్రణశ్య శ్రీరామచంద్ర. శ్రీరాముడు సీతాపతి రాముడే. నారాముడు జానకిపతి రాముడే. శ్రీరాముడు సీతాపతి రాముడే. నారాముడు జానకిపతి రాముడే. ధర్మముగా యుగము నడుపు ధర్మపతి రాముడు. ధర్మము తెలిసిన ధర్మ ప్రభు రాముడు. రావణుని దుశ్చేష్టలు రథకేతనమెక్కును. రావణుని దుశ్చేష్టలు రథకేతనముఖ్యను. తాళలేఖమునులంతా తపించి పోయిరి. యోగులును భోగులును వైకుంఠము చేరిరి. వైకుంఠము చేరిరి. నారాయణ నారదుడుచ్చన్. నారదుడొచ్చెను. మునులైన చెప్పినారు రావణుడి బాధలు. నారాయణ బ్రోవుమని శరణైన కోరిరి. నేపుడుదు దశరథునకు పుత్రునుగా అనియను ధైర్యముగా మీరుండని శ్రీ విష్ణువు చెప్పెను. అజమహారాజు కొడుకు దశరథుడైనను సూర్యవంశ సంజాతుడు ఆరాజు అయినను. ధర్మములు సాహసములు పుట్టుకతో వచ్చెను. శ్రీరామ కర్ణామృతం అనేటువంటి గేయంలాగా రాసినది ఇది. ఈ గేయాన్ని సంపూర్ణ రామాయణం అంతా వచ్చేట్టుగా చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఇంతవరకు చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలినది మళ్ళా చెప్పుకుందాం.